కృపగల మా దేవ మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క శిలవధార దినములో తండ్రి మరి యొక్క దినాన్ని తండ్రి మీ సన్నిధిలో చేరి అయ్యా ప్రార్థించే కృపనిచ్చినందుకు మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ యొక్క ధ్యానం అంతటిలో ప్రభా మేము నీకు దగ్గరగా వచ్చినప్పుడు తండ్రి ఈ ఆత్మ చేత మీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాం. మా శక్తి మా బలం సరిపోదయ్యా, ఈ ఆత్మ చేత నింపి ఆయన మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. అయినా నువ్వు ఏమైందో దాన్ని అంతటిని బట్టి మేము ఆరాధిస్తున్నాం. అయినా నేను వెంబడించే బిడ్డలుగా ఉండుటకు దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. అయ్యా నా కొరకు మా కొరకు తండ్రి అయినా నీ ప్రశస్తమైన రక్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా దీనుడు ఒక తండ్రి లోకంలోకి వచ్చావు తండ్రి. మీరు పొందవలసిన శాప పాప భారం అంతా కూడా మీరు మోసి తండ్రి మీరు కాచిన నీ యొక్క ప్రశస్తమైన రక్తాన్ని బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ అయితే మేము సంఘంగా కూడి ప్రభావ తండ్రి జీవాత్రంగా చేరుకుంటున్నాము. కానీ దేవా నీవు నీ ప్రాణం పెట్టినావు తండ్రి. నీ వైపులు అనేక మందికి వెలుగును చూపించే బిడ్డలుగా మమ్మల్ని అందరూ కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఇదిగో తండ్రి నైనా నీ దైవదాసు దర్శనంలో ప్రభా నీ దైవదాసు ద్వారా అయ్యా ఆయన నోటి బూరని ఆయన వాడుకొని మా అందరిని కూడా బలపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా విని వదిలేసే వారి మనసు గ్రహించి తల్లి అటు రీతిగా నడవడానికి సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా ఏక మనసు ఏకాత్మతో మేము ముందుకు వెళ్ళడానికి వందనాలు. ఈ యొక్క ధ్యానం అంతటిలో ప్రభా నీకు సమీపముగాను నీకు దగ్గరగా రావడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా వ్యక్తిగతంగా కూడా ప్రభా నేను ప్రార్థిస్తున్నాను ప్రభా నీ ఆత్మ చేత నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు ఆశకం ఏదున్న ప్రభా తీసివేసుకున్న నీకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకే వందనాలు. ఈ యొక్క సమయంలో వందనాలు చెల్లించుకుంటూ ఇప్పుడు మా అందరిని కూడా నీ యొక్క నైనా ఆత్మీయ ఆహారంతో నింపి బలపరిచి సమస్త ఘనత ప్రభుత్వమని మా ప్రభు కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. ఈ 8 వారాల సెలవు ధ్యాన కూడికకు వీళ్ళందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. వచ్చిన మీ అందరి బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక. మరి ఇది మండే కావడంతో అనేక మంది ఉద్యోగాల్లో వారి యొక్క పనులు ముగించుకోలేక మరి మార్గ మధ్యలో కొంతమంది ఉన్నారు, ఇంకా ఉద్యోగాల్లోనే ఉన్నారు. ఏమైనా కూడా సాధ్యమైన వరకు ప్రభు మాటలు వినడానికి కోసము మరి ఈ యొక్క మాధ్యమాల ద్వారా వారికి ఏర్పాటు చేయబడింది. వారి ప్రాంతంలో ఉన్నా సరే మన బిడ్డలందరూ కూడా మన సంఘ సభ్యులు వారు అక్కడి నుంచి మరి వింటున్నారు. మన దేవుడు వారిని కూడా ఆశీర్వదించుగాక. ఆమె సంతోషంగా ఒకసారి ఆమె ఈ రోజు మనం నిన్నటి రోజు నుంచి మనము కొత్త వారంలోకి ప్రవేశించాం. రెండవ వారంలోకి మనం ఈ రెండవ వారం యొక్క థీమ్, ఈ వారము థీమ్ అంశం మూలాంశం ఏంటంటే శక్తిగా సాధువైన దేవుని గొర్రెపిల్ల. మొట్టమొదటి వారంలో మనం చూసినది ఏంటంటే ప్రత్యక్షపరచబడిన దేవుని గొర్రెపిల్ల అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించాం పిల్లారా. అది ఇప్పుడు ఈ యొక్క వారం అంతా కూడా అనగా రాబోయేటువంటి సోమవారం, ఈ రోజు సోమవారం నుండి వచ్చేటువంటి శనివారం వరకు కూడా మనము ఈ అంశం మీద ధ్యానం చేయబోతున్నాం. అదేంటంటే శక్తి గల సాధు అయిన దేవుని గొర్రె పిల్ల. శక్తి గల సాధు అయిన గొర్రె పిల్ల యొక్క శక్తిని, ద పవర్ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. We are going to meditate upon the power of the Lamb of God. So, ఈ రోజు నిన్నటి రోజున ఆదివారం రోజు
2వ కీర్తనలో మీకు 12 వచనాల సుదీర్ఘమైనటువంటి ఆ యొక్క గ్రంథం, ఆ యొక్క అధ్యాయాన్ని చాలా సులువుగా మీకు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పాను. నేను ఎంతమంది వచ్చారు? 2వ కీర్తన అర్థమైందంటారా? ఎన్ని స్వరాలు ఉన్నాయి అందులో? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చక్కగా వింటున్నారు. 4 స్వరాలు ఉన్నాయి. మొదటిది ఊరాల యొక్క స్వరం. అది ఎవరి ద్వారా వినిపిస్తుంది? అది మనకి భూలోక దేవత అయినటువంటి అపవాది వారి చేత వినిపింపజేస్తుంది. ఆ స్వరం ఏం చేస్తుంది? ఎవరికి వ్యతిరేకంగా నిలబడుతుంది? దేవునికి, అభిషేకునికి వ్యతిరేకముగా నిలబడుతుంటే చూస్తున్నటువంటి పరమందున్నటువంటి తండ్రి మనం వింటున్నాం. రెండవ తండ్రి అనే దేవుని యొక్క స్వరం, ఫాదర్ ఆయన ఏమన్నాడు? నవ్వుతున్నాడు, హేళన చేస్తున్నాడు. అదే రీతిలో వారికి ఒక వార్నింగ్, వారిని అతి త్వరలో నేను సంహరించబోతున్నాను, భూలోక రాజ్యం మీద నా కుమారుని పంపించి మిమ్మల్ని చేస్తున్నటువంటి గొప్ప ఉగ్రుడై మాట్లాడుతున్నటువంటి మాట, స్వరం మనం అక్కడ వింటున్నాం. ఆ తర్వాత 3వ స్వరం ఎవరు తిన్నాం? అభిషక్తుడు అనగా హీబ్రూ భాషలో అభిషక్తుడు అంటే మెస్సయ్య, గ్రీక్ భాషలో క్రీస్తు, ఇంగ్లీష్ భాషలో అంటే అనాయింటెడ్ వన్, తెలుగులో అభిషక్తుడు అంటే అభిషక్తుడే. ఎలా ఉన్నారు మీరంతా? కాబట్టి ఆయన ఏమంటున్నాడు? కుమారుడు ఏమంటున్నాడు? ఇదిగో నా చేతికి నా తండ్రి ఇంత శక్తి ఇచ్చాడు. ఎంత శక్తి? ప్రతి మనుషులందరూ కూడా అప్పగించారు. వారి కోపడడానికి వస్తువుల అధికారం ఉంది. కుండ పగిలిపోయినట్టుగా ఆయన ముఖ చెక్కలుగా కొట్టేస్తాను అని కొట్టే అధికారం ఉన్నా సరే ఆయన ఎలా ఉన్నాడు? ఉన్నాడు. కానీ ఆ అధికారం ఇంకా నిరూపించలేదు, ఇంకా చూపించలేదు. కానీ చూపిస్తాడా? ఖచ్చితంగా చూపించబోతాడు. కానీ పరిశుద్ధాత్మ, 4వ స్వరం, పరిశుద్ధాత్మ దేవుడు ఏ స్వరంతో మాట్లాడుతున్నాడు? అయ్యా, ఇప్పుడైనా మీరు కుమారుడిని ముద్దు పెట్టుకోండి, అప్పుడు మీరందరూ కూడా రక్షించబడతారు, మీరు ధన్యులు అనేటువంటి మాట విన్నా. అంటే పవర్, ఆ యొక్క గొర్రె పిల్లకి ఎంత శక్తి ఉందో మనం చూస్తున్నాం. ఆ శక్తి సాక్షాత్తు దేవుడి దగ్గర నుండి ఆయనకి ప్రాప్తించబడింది. కాబట్టి తండ్రి శక్తిలో కుమారుడుగా వధించబడడానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల, మన కోసము వధించబడిన దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు ఆ శక్తి కోణంలోనే ఈ రోజు ఆయన శక్తితో ఏం చేస్తాడు అనేది మనం ధ్యానించబోతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త మొదటి 12 వచనాలు మనం ధ్యానించబోతున్నాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి అందరూ కూడా దయచేసి దేవుని వాక్యాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథాలు తెచ్చిన వారు ఉన్నవారు దయచేసి చూడండి. మరి నాకు చదివి సహాయం చేయగలిగిన వారు స్పష్టంగా సుస్పష్టంగా ఈ 12 వచనాలు చదువుగా మనందరం కూడా చూద్దాం. రండి. The book of John, Gospel according to Saint John, chapter 2, verse 1 to 12. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు నుంచి విందు ప్రధాని వద్దకు తీసుకోకుండాని చెప్పగా, వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదటి మంచి ద్రాక్షారసము పోసి
జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయింది. నీవైతే ఇదివరకు నువ్వు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచింది. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములు ఉండేది. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన గల నామాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా 8 వారాల ధ్యాన కోడికల్లో ప్రభావ మేము ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. గడిచిన వారంలో ప్రభావాన్ని అద్భుతమైనటువంటి కృపను చూపించి అద్భుతంగా మొదటి అధ్యాయాన్ని ధ్యానించడానికి కృపను అనుగ్రహించారు. మీకు స్తోత్రము నాయన. ఈ 2వ వారంలో 2వ దినము అనగా 6వ దినములో ప్రభావ అందరినీ ప్రవేశపెట్టి తండ్రి నాయన ఈ రోజు అద్భుత రీతిలో ప్రభావ మీరు మాతో పరిచయం జరిగించి తేటగలని మాటలు స్పష్టంగా మాకు వినిపింపజేసి మా ప్రాణాత్మ దేవుడు మీరు తప్పనిలో చేయమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు త్రియేక దేవునికి మాత్రమే సమర్పిస్తున్నాము తండ్రి. అందరు చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కథ లేకపోతే దీని యొక్క నేపథ్యము చాలా మంది తెలుసు. ఆ మటుకు నామకార్థ క్రైస్తవ భక్తి చేస్తున్న వారికి కూడా దీని గురించి యేసయ్య ఏం చేశాడయ్యా, ఈ లోకంలో ఏం చేశాడంటే ఖచ్చితంగా 3 మాటలు చెప్తారు. ఒకటి 5 రొట్టెల నుండి చేపల్ని 5,000 మందికి పంచిపెట్టాడని చెప్తారు. ఇంకోటి ఏం చెప్తారు, నీటిని ద్రాక్షరసంగా మార్చాడని చెప్తారు. ఇంకోటి ఎవరు చెప్తారు మంచిగా, ఏం చెప్తారు చెప్పండి. లాజర్ని మృతి నుంచి చెప్పాడు. ఇంకొకటి మంచి సమరైన కథ. అది కొంతమంది మనం చదువుకునే రోజుల్లో పాఠ్య పుస్తకాల్లో కూడా చేర్చారు. అప్పట్లో ఇప్పుడు తీసేసారు అనుకోండి, కానీ అప్పుడైతే ద గుడ్ సమారిటన్ అనేటువంటి కథ ఉండేది. కాబట్టి ఇలాంటి కథలు చాలా మంది పైపై నేర్చుకుంటారు. ఈ వాక్య భాగాన్ని చాలా మంది పెళ్లిలో కూడా చదువుతారు కదా, మీరు ఎక్కువసార్లు వినుంటారు. మీరు వినేటువంటి వాక్యం కన్నా ఈ రోజు భిన్నంగా ఉండబోతుంది. అందుకనే మీరు ఏం ఉంటున్నారు ముందు అనేది మీకు ముందు స్పష్టం. పెళ్లిళ్ళలో ఈ వాక్యం విన్నప్పుడు మీకు ఏం చెప్తారంటే, ఏమని బోధిస్తారంటే, ఇదిగో ఆ రోజు యేసయ్యను ఆ పెళ్లి విందులోకి ఆహ్వానించారు కనుక ఆ పెళ్లి విందులోకి వచ్చారు. ఆ పెళ్లిలో ఒక కొరత కలిగింది కనుక యేసయ్య అక్కడ ఉన్నాడు కనుక ఆ కొరత తీరిపోయింది కనుక మీ కుటుంబంలో కూడా యేసయ్య ఉంటే ఆయన కొరత లేకుండా తీస్తాడనేటువంటి ఒక లైన్ పట్టుకొని నా బోటి ప్రసంగికులు ఒక గంట సేపు ప్రసంగం చేస్తారు పెళ్లిలో. ఇదే సువార్త కూడికలో చెప్పాలి అంటే, ఇదిగో యేసయ్య అక్కడ ఉన్నప్పుడు ఒక అవసరత వచ్చింది. ఆ అవసరతని కనుక తీర్చాలంటే ఆయన దగ్గరికి వెళ్ళారు శిష్యులు. అప్పుడు అద్భుత రీతిలో దేవుడు సమృద్ధినిచ్చాడు, ఆశీర్వదించాడు. కనుక మనం ఏదైనా అవసరతలో ఉంటే తప్పకుండా ఆయన దగ్గరికి వెళ్తే నీటిని ద్రాక్షరసం చేస్తాడు కదా, ఖాళీ పేపర్లు తీసుకోండి, దాన్ని ముద్ర చేసి మీకు పచ్చనోట్లు ఇస్తాడు అన్నట్టుగా చెప్తారు. నీటిని ద్రాక్షరసం చేసాడండి, ఖాళీ నోట్లు తీసుకెళ్ళండి, ఆయన ఏం చేస్తారు దానిలో రిజర్వ్ బ్యాంక్ స్టాంప్ వేసి అచ్చుకుని తీస్తాడు అన్నట్టు కూడా చెప్పారు కొంతమంది. అలాంటి వాళ్ళ దగ్గర కూడా పొలం అనుకుంటూ వెళ్ళిపోయి లక్షల మందిగా చేరుతున్నారు కొంతమంది గొర్రెలు. లేదు అలాంటి వాళ్ళు. ఇంకొక యాంగిల్లో దీన్ని ఎలా చెప్తారు, యేసయ్య తన తల్లిని కూడా ఆ టైం ఇంకా రాలేదు కాబట్టి తల్లి అయినటువంటి మరియా ఏం చెప్పింది, ఆయన ఎలా చెప్తే అలా చేయడం శిష్యులుగా చెప్పారు కనుక తల్లి అయిన మరియని చెప్పింది కనుక నువ్వు మరియని పూజిస్తావా యేసయ్యని పూజిస్తావా, కాబట్టి మరియని కాదు యేసయ్యని పూజించాలని ఈ క్యాథలిక్ వాళ్ళని ఉద్దేశించి వాళ్ళ యొక్క తప్పుడు సిద్ధాంతాలు ఉద్దేశించి ఇలాగా రకరకాల ఒకే ప్యాసేజ్ తీసుకొని బోధించాం. ఈరోజు మనము దాని అంతర్లీనమైనటువంటి అంశాన్ని మనం పట్టుకుంటున్నాం. చాలా లోతుగా అసలు ఎందుకు ఇది రాశారో, ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క అక్షరము, ఒక్కొక్క పదము చాలా ప్రాముఖ్యంగా ఉంది. కనుక ఈ వాక్యాన్ని మీకు ఇంకొక కోణంలో, బహుశా మీరు ఇంతకుముందు వినని కోణము లేకపోతే శ్రేష్టమైనటువంటి కోణం, ఇది ఇందాక వినయాన్ని కూడా ఉపరితలంగా ఉండేటువంటి సూపర్ఫిషియల్ సండే స్కూల్ కథలు లాంటివి, కానీ ఇప్పుడు మనం లోతైనటువంటి అధ్యయనం మనం చేయబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
ఒకటి మాట గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చాలా కార్యాలు చేశాడు. ఓకే, అద్భుతాలు చేశాడు, సూచన క్రియలు చేశాడు, వింత కార్యాలు చేశాడు. మీరు గమనించాలి, అద్భుతాలు వేరు, సూచక క్రియలు వేరు, వింత కార్యాలు వేరు. అన్ని ఒకటే అని అనుకుంటే పొరపాటు. కాబట్టి ఈ యొక్క అధ్యాయము లేకపోతే ఈ ప్యాసేజ్ ఇందాక మనం చదువుకున్నటువంటి 12 వచనాలు కనుక మీకు బాగా అర్థం కావాలంటే ఒక క్లారిటీ మీకు కావాలి, ఒక నివృత్తి మీకు కలగాలి. అదేంటంటే 3 పదాలు. ఏంటవి? దేవుడు తన యొక్క పరలోకపు శక్తిని భూమి మీద 3 రకాలుగా పంచి పెడతాడు. 3 రకాలుగా ఆయన ప్రస్తుతింపజేస్తాడు, లేకపోతే 3 రకాలుగా ఆయన చేస్తాడు ఈ భూమి మీద. ఏంటంటే మొట్టమొదటిది అద్భుతం, ఆయన చేసింది ఒక అద్భుతంలా ఉంటుంది. రెండవది సూచక క్రియ. చెప్పండి అందరూ కూడా, సూచక క్రియ, దీన్ని సైన్ అంటారు. మూడవది వండర్, ఆశ్చర్య కార్యములు అంటారు. కాబట్టి దేవుడు ఈ భూమి మీద ఏ పని చేస్తున్నా అది మనిషి దృష్టికి అద్భుతంగాను, సూచక క్రియగాను, ఆశ్చర్యకరంగా ఉంటది. కాకపోతే సహజంగా ఇవన్నీ కూడా అద్భుతాలు. పైపెచ్చం చూస్తే ఇది అద్భుతమే, అన్ని అద్భుతాలే. కానీ అద్భుతం లోపట అన్ని అద్భుతాలు కావు. అంటే అద్భుతమే, కానీ అద్భుతం తర్వాత కూడా ఇంకా ఏదో ఉంది, అది మనం పట్టుకోవాలి. ఉదాహరణకి అద్భుతం ఎలా ఉంటుందంటే, అద్భుతం డెఫినేషన్ ఇది నేనే రాసుకున్న డెఫినేషన్. ఇది మానవతీతమైనటువంటి శక్తి చేత అంత అది మన యొక్క అతీంద్రియాల పై మించిపోయి ఉంటాయి. అంటే ఇంద్రియాలకు మించిపోయి, మన యొక్క ఇంద్రియాలకు మించిన కార్యాలు ఉంటాయి. దీంట్లో మానవ భాషలో మనం వర్ణించవచ్చు, ఈ కార్యాన్ని మానవ భాషలో వర్ణించవచ్చు. అయితే ఈ కార్యం ద్వారా ఒక వ్యక్తికో లేకపోతే ఒక కుటుంబానికి ఒక లాభం జరుగుతుంది. అర్థమవుతుందా మీకు? అద్భుతము అంటే ఏం జరుగుతుందంటే ఇది మానవతీతమైనటువంటి శక్తి, సహజంగా జరిగేది కాదు. సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది దాంట్లో. ఆ సూపర్ న్యాచురల్ పవర్ తోటి మన పంచేంద్రియాలకు అందనటువంటి రీతిలో ఒక కార్యం జరుగుతుంది, సహజంగా జరిగేది కాదు. ఓకే, అయితే ఆ జరిగినటువంటి కార్యాన్ని మనం మాటల్లో వర్ణించవచ్చు. ఆ జరిగిన కార్యము ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటుంది, అదే అద్భుతము అంట. మళ్ళీ అద్భుతాల్లో కూడా 3 రకాలు ఉంటాయి, తర్వాత చూసుకుందాం. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, అద్భుతం అంటే ఏంటంటే న్యాచురల్ లా ఆఫ్ ఫిజిక్స్ ఏదైతే ఉంటుందో, న్యాచురల్ గా జరిగే సహజంగా జరిగే వాటి కంటే మానవ అతీతం సూపర్ న్యాచురల్ పవర్ తో జరుగుతుంది. రైట్. ఆ తర్వాత మన ఇంద్రియాలకు అందనటువంటిది, మన పంచేంద్రియాలకు అందనటువంటిది, కానీ ఆ కార్యాన్ని కనుక మనం చూసినప్పుడు దాన్ని మన భాషలో వర్ణించవచ్చు. ఆ యొక్క క్రియ ఒక వ్యక్తికి కానీ కుటుంబానికి కానీ ఏమవుతుంది? లాభసాటిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది సూచక క్రియ అంటారు. ఈ సూచక క్రియ కూడా అద్భుతంలోనే భాగమే, కాకపోతే అద్భుతం కంటే ఇంకొక రకమైంది. ఏంటది అంటే ఇది కూడా అద్భుతమే, కానీ దానిని ఏదో ఒక వైపు సూచిస్తుంది. అది అద్భుతమే, కానీ ఆ అద్భుతము ఒక దాన్ని సూచిస్తుంది, దాంట్లో ఒక మర్మం ఉంటుంది. ఆ అద్భుతం ద్వారా ఏదో ఒక భవిష్యత్తులో జరిగేటువంటి కార్యాచరణలో ఒక ప్రవచనమో ఏదో ఒక దాన్ని సూచిస్తుంది. ఉదాహరణ, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో జన్మించినప్పుడు ఆకాశంలో ఏముద్భవించింది? నక్షత్రం ఉద్భవించింది. అది అద్భుతమే, ఎందుకంటే అన్ని నక్షత్రాల కంటే ఇది వేరేగా ఉంది. ఎందుకు? ఇది నడుస్తా ఉంది, ఇది ఏమవుతుంది? నడుస్తా ఉంది. అది అద్భుతమే, కానీ ఆ వెలిసిన నక్షత్రము అది ఒకటి సూచిస్తుంది. ఏం సూచిస్తుంది? దావీదు పట్టణమందు లోకరక్షకుడు పుట్టాడు అనేటువంటి మర్మాన్ని సూచిస్తుంది. కనుక దో ఇట్ ఈస్ అ మిరకల్, ఇట్ ఈస్ సీన్ యాజ్ అ సైన్ బట్ నాట్ యాజ్ అ మియర్ మిరకల్. ఏదో చిన్న అద్భుతంగా కాదు, కానీ అదొక సూచక క్రియ అని చూస్తున్నాం. అది దేనికి చూపిస్తుంది? దావీదు పట్ల ఎక్కడో ఒక చోట లోకరక్షకుడు పుట్టాడు అనేటువంటి అంశాన్ని చూపిస్తుంది. క్లియర్ అవుతుందా మీకు? అద్భుతము, సూచక క్రియ. ఇక మూడవది, ఇది ఆశ్చర్యకార్యం. ఇది ఒళ్ళు గబ్బరు పుట్టిస్తుంది, ఇది జరుగుతుందా అని అనిపిస్తుంది. ఇక దీనికి మాటల్లో మనం వర్ణించలేము.
ప్లస్ దీని ద్వారా ఇది ఎక్కడ కూడా చూపించదు, ఎవరికి కూడా పెద్ద లాభము జరగదు, కానీ అది దేవుని యొక్క మహిమను ప్రస్ఫుటంగా కనపడిస్తుంది. అంటే ఒక పెద్ద వింతైనటువంటి కార్యం అన్నమాట. అది చూడగానే మన మనస్సు ఏమైపోతుంది, ఆశ్చర్యచకితమైపోయి, ఇప్పుడు ఉదాహరణకి మీరు నయగర జలపాతంలో వచ్చారండి, అక్కడ చూడగానే చాలా వింతగా ఉంటది, మీరు ఆశ్చర్యపోతారు. దానివల్ల మీకు ఏమైనా నయనానందం తప్పించి ఇంకేమైనా కలుగుతుందో? మీకు ఒక రూపాయి కూడా పోదు. కాకపోతే ఒక రకమైనటువంటి ఫీలింగ్, ఆశ్చర్యకరం అంటే ఇది. వండర్ ఈజ్ లైక్ దట్. ఓకే, సో ఈ అద్భుతము, ఆశ్చర్య కార్యాలు, అలాగే సూచన క్రియలు అనేటువంటి 3 పదాలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క వివరణ మనకు తెలియకుండా అన్ని అద్భుతాలు అనుకుంటే పొరపాటు. ఆ పొరపాటులో భాగంగానే మన వాక్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుంటాం కాబట్టి ఆ వాక్యం ఉన్నట్టుగా మనకి అర్థము కాదు. కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ 3 పదాల గురించి మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఒకటి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిందాన్ని కొంచెమైనా అర్థమైంది కదా. అద్భుతము, సూచక క్రియ, ఆశ్చర్య కార్యాలు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, నేను కొన్ని చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ యేసయ్య పక్షవాయు కలిగినటువంటి ఒక పురుషుడిని పైన నుంచి ఆ కప్పు విప్పి కిందకి పంపిస్తే ఆయన బాగు చేస్తాడు. ఇప్పుడు ఇది ఏంటి చెప్పండి? అద్భుతమా, సూచక క్రియ, ఆశ్చర్యకరం? ఇది అద్భుతమా? అద్భుతం లక్షణం ఏంటి? అది మానవ సహితమైనటువంటి అతీతమైనటువంటి శక్తితో ఉంటది, మనం భాషలో వర్ణించవచ్చు. మూడవది, అది వ్యక్తికి ప్రయోజనంగా ఉంటుంది. ఇప్పుడు ఇది అద్భుతమా, సూచక క్రియనా, లేకపోతే ఆశ్చర్యకార్యమా? చెప్పండి. ఇట్స్ ద మిరకల్. ఇది అద్భుతం. ఎందుకు? అక్కడ వ్యక్తికి లాభం వచ్చింది, మనం కూడా వర్ణించగలుగుతాం. కాబట్టి ఇది ఏంటంటే ఇది ఒక అద్భుతం, రైట్? నెక్స్ట్, ఇది ఇందాక నేను చెప్పాను, ఇదేంటిది? అక్కడ ఏం కనబడుతుంది? 3 జ్ఞానులు ఒంటెల మీద వెళ్తున్నారు, ఆ పైన నక్షత్రం వెళ్తుంది, నక్షత్రం ఉద్భవించింది, అది వెళ్తుంది. అంటే అర్థం ఏంటి? ఇది సూచక క్రియ, ఇది అద్భుతమే, ఇది అద్భుతంలో భాగమే, కానీ ఇది ఒక సూచక క్రియ, రైట్? ఇప్పుడు చెప్పండి. తిమింగలం, పెద్ద చేప మనిషిని మృంగేసింది. ఇదేంటిది? ఎలా చెప్తున్నారు ఆశ్చర్యం అని? పోనీ ఆ మనిషే చేపను మింగేసిన సరే అది ఆశ్చర్యం, ఎవరికి లాభం జరగలేక. కాకపోతే ఒడ్డు పెద్దలు పొడిచి వస్తుంది కదా, 3 రోజులు చేప కడుపులో ఉన్నాడంట మనిషి, అయినా బతికాడంట, ప్రార్థన చేసుకున్నట్టు హాయిగా ఉన్నాడంట. ఇదేంటిది? ఆశ్చర్యం. ఇలాంటివి ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు మనకి క్లారిటీ లేనంత వరకు ఏమనుకున్నాం మనం? అన్ని అద్భుతాలే అనుకున్నాం, గుంపులో గోవిందల్లా. కానీ ఇప్పుడు ఒక అవగాహన వస్తుంది, రైట్? ఇప్పుడు ఇది చెప్పండి, నీటిని ద్రాక్ష రసముగా మార్చడం. ఇప్పుడు చెప్పండి, ఏంటిది? అద్భుతం, అద్భుతం. అందరూ అద్భుతం అండి. ఓకే, సో ఇది సూచక క్రియ. పర్వాలేదు, ఎందుకంటే ఇది కాదు అద్భుతం అనుకుని చాలా మంది పొరపాటు పడే పెళ్లిళ్ళ ప్రసంగాలు ఇదే వాడుతున్నారు, సావుల ప్రసంగాలు ఇదే వాడుతున్నారు, దీని ఆంతర్యం తెలియక వాడుతున్నారు. కానీ మనం అందరం అపలోక్య ప్రేయర్ఫుల్ వాళ్ళం, హల్లెలూయా, వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి వాళ్ళం. కనుక ఒక మెట్టు పైకి వెళ్తున్నాం కదా, మరి ఇది అద్భుతమే, 100% రైటే. అద్భుతంలోనే సూచన, ఎందుకంటే బైబిల్లోనే రాయబడింది అక్కడ మాట. చూడండి, ఇందాక మీరు చదివారు కదా, ఇది ఎక్కడది? 11th వర్స్ చూడండి. గలిలయలోని కానాను యేసు ఈ మొదటి సూచక క్రియ. అక్కడ పాయింట్ పట్టుకోవాలి. ఓకే, ఈ మొత్తం ప్యాసేజ్ కనెక్షన్ సూచక క్రియ, మొదటి అక్షరం ఏముంది? 3వ దినము. ఆ 2 పట్టుకుంటే దీన్ని మనం ఛేదించవచ్చు. ఇప్పుడు మనందరం కూడా ఏం చేస్తున్నాము? థియోలాజికల్ స్కూల్లో ఉన్నారు మీరందరూ కూడా, వేదాంత విద్యలు చేస్తున్నారు. సండే అంతా అయిపోయింది. ఇప్పుడు మీరందరూ ఎవరు? క్లీన్ పీపుల్, అంటే వాక్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలన్నవారు కదా. మరి మీకు కూడా అదే బోటన చేస్తే మీరు నచ్చుకోరు కదా. కాబట్టి మీకు కొంచెం వెరైటీగా చెప్పాలి కదా. మరి నా గంటలు నాయి,
అటు ఇటు ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు తిరిగేసి అది చదువుకొని ఇది చూసి అది చూసి ఏదో ఒకటి కొంచెం తీసుకొచ్చి చెప్తే ఓ పోన్లేరా బాబు వీడు బాగానే చెప్పాడు అనుకొని వస్తారని మరి దేవుళ్ళలో మీరు కొంచెం ఆసక్తితో ఎదుగుతారండి అంతే. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో నౌ లెట్ us అండర్స్టాండ్ దిస్. ఇది క్లారిటీగా చేసుకున్నాం. ఏంటండి ఈ రోజు మనం చూసేటువంటి ఆ యొక్క క్రియ అది అద్భుతమే, కానీ అదొక సూచక క్రియ. ఒక్కసారి మరలా ఆ యొక్క 2వ వచనం మొదటి 12 వచనాలు ఏముంది? మొట్టమొదటిగా యేసు అక్కడ తన యొక్క జీవిత యాత్రలో ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి ఆయన? 33.5 సంవత్సరాలు జీవించాడు. అందులో 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన పరీక్షలు జరిగించాడు. 30 సంవత్సరాలు ఆయన ఇంట్లో పెద్ద కుమారుడిగా తన బాధ్యతలు నెరవేర్చి 31 సంవత్సరంలో ఆయన సేవకు వచ్చాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. అదే తన సేవా జీవితం యొక్క ప్రారంభం ఈ రోజు జరిగింది. ఏ రోజు? 3వ రోజు. అక్కడ రాయబడి ఉందా? 3వ రోజు కానాను అనేటువంటి ఒక ఊరిలో, గలిలీ అనేటువంటి పట్టణంలో కానాను ఊరుంది. ఆ ఊరిలో ఎవరితో పెళ్లి జరుగుతుంటే మరి ఈయన పిలిస్తే వీరు ఎవరు? యేసు, అతని తల్లి, అలాగే కొంతమంది శిష్యులు అప్పటికే ఆయనకు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా పొలం అనుకుంటే ఏం చేశారు? తనకు కూడా ఇంటికి ఒక కార్డు వస్తే 10 మంది చలో రేసు రక్తం చేయం పెళ్లి అక్కడ కూడా అంతే. ఒకరికే కార్డు, తను వెళ్ళొచ్చు 10 మంది, ఏం పర్వాలేదు. అలాగా మీరు వెళ్ళారు. ఓకే. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ విందులో ప్రధానమైనటువంటి ఇక్కడ మనకి బిర్యానీ, అందులో కూడా నల్లి బొక్క బిర్యానీ ఎంత పెద్ద ఫేమస్ నల్లి బిర్యానీ. అప్పట్లో అక్కడ ఆ సాంప్రదాయంలో విందు ప్రధాని ఏం చేయాలంటే ద్రాక్ష రసము, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష రసాన్ని ఇవ్వాలి. ఒకవేళ ద్రాక్ష రసం దగ్గర ఏమైనా తేడా వచ్చిందంటే పెళ్లి బాగా పెట్టాడు. అంత కట్నాలు తీసుకుని అంత చేశాడు, కానీ భోజనం సరిగా పెట్టలేదండి అని బాగా చిదిరించుకుంటూ వస్తాం. ఇంకొక దగ్గర అంత అన్నం అంత మాంసం పెట్టాడు, మళ్ళీ చూడండి పెళ్లి సూపర్ అండి. అంత అన్నం అంత అన్నం మాంసం, అంత అన్నం అంత మాంసం పెడితే సూపర్ పెళ్లి. అంత అన్నం 2 ముక్కలు వేస్తే నీకు ఎలా కనబడుతున్నాను ఎవరో తెలుసా? కొండ, గొర్రె, కుక్క, నక్క, డక్క అని అన్ని ఇంకా అన్ని వచ్చేస్తాయి. పెద్ద పీస్ పడాలి అయ్యారికి, అది ఉద్దన్నా సరే వేస్తుండాలి. చివరికి కూర కొంచెం మిగలాలి. అందులో పట్టటం వచ్చినాయంటే మళ్ళీ సిద్ధరించుకుంటాడు. మాట వచ్చేస్తుంది, మళ్ళీ జరుగుతుంది, అది రావాలి. అప్పుడు చాలా ఉంటాయి. ఏమండి మనం వినట్లేదా? 2 పెళ్లిళ్ళకి వచ్చిన పెళ్ళోడు పెళ్లి అయిపోయింది, కానీ 2 కొట్లాడుకుంటే ఆల్రెడీ పేరట. మొన్నే న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, టీవీలో కూడా వచ్చింది. ఇద్దరు గొడవ కారణం ఏంటి అంటే పెళ్లి కొడుకు తరపున వాళ్ళకి ఎముకలు అనలేరు. కొంతమంది ఇంకా అవే కదండి. కాబట్టి ఇక్కడ కూడా చాలా అంటే పెళ్లి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నాడో అందులో విందు ప్రధాని ఉంటాడు. ఆయన ఎవరు? విందు ప్రధాని అంటే ఆ యొక్క విందుని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి విందు ప్రధాని. పెళ్లి కొడుకు తరపు నుంచి ఉంటాడు అన్నమాట. ఆయన గనక ఏదైనా మాట వస్తే ఆయన చాలా హీరో అయిపోతాడు అన్నమాట. కాబట్టి జాగ్రత్త పడుతుంది. జనరల్ గా మంది ఎక్కువైపోతే ఏమైపోతుంది? మంచిగా అంటే ఏమైపోయింది? ఉన్న పెరుగు కాస్త మళ్ళీ దాన్ని నీళ్ళు కలిపి చేసేస్తారు కదా, మన సాంబార్ అయిపోతే నీళ్ళు వేసినట్టు. అలా కూడా అక్కడ జరిగి మనం చేయట్లేదు కదండి. చేద్దలాగా అయిపోతే అయిపోయిందని చెప్పాలి, కానీ సాంబార్లో మళ్ళీ నీళ్ళు వేసి అడ్జస్ట్ చేయడాలు అలా చేయకూడదు. రైట్. అక్కడ ఏం జరిగింది? ద్రాక్షారసము లోటు వచ్చింది. లోటు రాగానే వెంటనే అందరు కంగారు పడిపోయారు. ఎందుకంటే ఒకవేళ ద్రాక్షరసం అందకపోతే పెళ్లి కూడా ఆగిపోవచ్చు. పెళ్లి ఆగిపోయిందంటే గొప్ప అవమానం. కాబట్టి బహుశా నాకు తెలిసి మరియమ్మకు చాలా సన్నిహితులేమో, ఆమె టెన్షన్ పడిపోయి పక్కన యేసయ్య ఉన్నాడు కదా ఏమైనా చేస్తాడని చెప్పేసి ఇదో బాబు యేసు, ఇదో బాబు యేసు చూడైనా ఇంకా నా సమయము
పొడి చేస్తాడు, తీసుకొచ్చారు. సమయం రాలేదు అంటున్నాడు, చూస్తాడు అయిపోయింది, మళ్ళీ అయింది తీసేది. ఏదో సమస్య అంట, ఇంకా నా సమయం. తర్వాత కొద్దిసేపటికి ఏమన్నాడు, ఆ యొక్క మరియా వెళ్ళి శిష్యులు చెప్పింది, ఆయన చెప్పినట్లు చేయండి. ఎప్పుడు చెప్తాడో తెలియదు, చెప్తే చెప్పినట్టు చేయండి. ఇక్కడ ఏం జరిగింది, ఆ యొక్క విందు జరుగుతున్నప్పుడు 6 రాతి బాణలు తీసుకురామన్నారు. అప్పుడు టైం వచ్చింది. అంటే ప్రతిది కూడా యేసయ్య ఈ లోకంలో అట్ పర్టిక్యులర్ టైంకి ముందు ఏం చేయలేదు, టైం తర్వాత ఏం చేయాలి అంటే మినిట్ టు మినిట్. ఇప్పుడు మరియా అడిగినప్పుడే చేయొచ్చు కదా, అంటే తల్లిని గౌరవించవలసిందని పాత నిబంధన గ్రంథంలో ఉంది కదా. మరి యూదుడే కాబట్టి తల్లి చెప్పినప్పుడు చెయ్యాలి కదా. ఉన్నా సరే గాడ్స్ టైమింగ్ ఈజ్ అ గుడ్ టైమింగ్. హల్లెలూయా. ఆ ముందు జరగదు, తర్వాత జరగదు, అప్పుడే జరగాలి. నువ్వు అనుకున్నప్పుడు, నేను అనుకున్నట్టుగా, మరియు అనుకున్నట్లుగా, బిందు ప్రధానం అనుకున్నట్టు జరగదు. ఆయన ఎప్పుడు అనుకుంటాడో అప్పుడే అది జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి వెంటనే టైం వచ్చింది కాబట్టి ఆయన ఏం చేశాడు, శిష్యులు పిలిపించి, రే రండి, వెళ్ళండి, రాతి బాణలు తీసుకురండి. అది కూడా గమనించండి, రాతి బాణలు కదా, డ్రమ్ములు కావు, పెద్ద పెద్ద. ఇప్పటికి కూడా గలిలయలోని కానాను దేశంలో యేసు అద్భుతం చేసినటువంటి ఆ 6 రాతి బాణాలు అలాగే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడ చూడొచ్చు. అద్భుతమైనటువంటి ప్లేస్ లో అది ప్రిజర్వ్ అయిపోయి ఉన్నాయి. అంతే, రాతి బాణాలు, చాలా బరువైనటువంటి రాతి బాణాలు. అయితే సాధారణంగా ద్రాక్ష రసము కోసం వాడేటువంటి రాతి బాణాలు కావాలి. రాతి బాణంలో ద్రాక్ష రసము చేయరు. ద్రాక్ష రసము కోసము వేరే ద్రాక్ష రసము పట్టేటువంటి డ్రమ్ములు ఉంటాయి, అవి వేరే ఉంటాయి. కానీ ఇప్పుడు యేసయ్య కావాలనే, ఈ పాయింట్ పట్టుకోవాలి, కావాలనే రాతి బాణలు తెమ్మని చెప్పాడు, వాటి నిండా నీళ్లు నింపమని చెప్పాడు. ఆ పాయింట్ పట్టుకోండి, మనం అక్కడ కూడా వస్తాం. 3 పాయింట్ పట్టుకోండి. 1, ఇది సూచక క్రియ. 2, ఇది 3వ దినము. తర్వాత రాతి బాణలలో నీళ్లు నింపమన్నాడు, డ్రమ్ముల్లో కాదు. ఎక్కడైతే వైన్ తయారు చేస్తారో, వైన్ స్కిన్ అంటారు, ఓకే, ఆ ద్రాక్ష రసం తిత్తి, ఒక తిత్తిలా ఉంటది అనమాట. ఒక బట్ట ఆ ఆకుతో ఇమడిచిపోయినటువంటి, అది చాలా అరుదుగా ఉంటది అనమాట, అందులో తయారు చేస్తారు. కానీ ఏమంటున్నాడు, మీరు రాతి బాణల మీద నీళ్లు నింపండి అంటున్నాడు. దేవుడి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ తర్వాత వారు అది నింపిన తర్వాత, ఇప్పుడు మీరు ఇందులో నుంచి ఆ నీళ్ళలో ముంచి జగ్గులు తీసుకొని వెళ్ళి అక్కడ పోయండి అని అంటే, అప్పుడు వారు అలా చేసినప్పుడు ఆ విందు ప్రధాని ఆ ద్రాక్ష రసం తాగినప్పుడు ముందు సర్వ్ చేసిన ద్రాక్ష రసం కంటే ఇప్పుడు సర్వ్ చేసినటువంటి ద్రాక్ష రసము చాలా రుచికరంగా ఉందంట. అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటి, మంది ఎక్కువైపోతున్నా విందు చివరికి వచ్చేసరికి మంచి ద్రాక్ష రసం అయిపోయి జబ్బు రసం పోసేవారు అన్నమాట. జబ్బు రసం పోసేసి అమ్మేసేవారు, లేకపోతే ఇచ్చేసేవారు. కానీ ఇక్కడ ఈ విందు ప్రధాని హవాకైపోతున్నాడు, అయ్యా మనం విందు చివరిలోకి వచ్చాం, అయినా నువ్వు శ్రేష్టమైన చివరి వరకు దాచి ఉంచావు, నువ్వు గొప్ప దీవెనలు పొందుతావని అని ఆశీర్వదించి వెళ్ళిపోయేసరికి అక్కడ నుంచి ఆ విందు ప్రధాని వెళ్ళిపోయాడు, పెళ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అక్కడ నుండి ఆయన భూలోక పరిచర్య ప్రారంభించబడింది. దిస్ మిరకల్, దిస్ సైన్ has been an inauguration of Yahweh ministry on this earth. యేసు క్రీస్తు ప్రభుల వారి భూలోక పరిచర్య ఈ క్రియ ద్వారా ప్రారంభించబడింది. అంటే ఈ క్రియ ఏదో సూచిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఏం సూచిస్తుంది, ఎక్కడికి తీసుకెళ్తుంది అని అంటే, మనం వివాహము అనేటువంటి వివాహ సందర్భాన్ని ఎంచుకున్నాడు. అది మనం ఆలోచన చేయాలి. ఈ కార్యం ద్వారా ఏం జరిగింది, దేవుని యొక్క భూలోక పరిచర్య ప్రారంభించబడింది. ఇట్ హస్ బీన్ ఇనాగరేటెడ్. అప్పుడు ఇనాగరేట్ అయింది, శిలువలో సమాప్తమైంది, మరలా ఆయన రాబోతున్నాడు కదా. మరి అంత క్రియ అంతా కూడా
ఎప్పుడు మొదలైందంటే కానాలోని పెళ్లి విందు, అది కూడా వారంలో మూడవ రోజున జరిగినటువంటి కానా విందులో జరిగింది. అంటే ఆ యొక్క పెళ్లిని ఆయన ఎంచుకున్నాడు, వివాహాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఎందుకు వివాహాన్ని ఎంచుకున్నాడు అనే దాన్ని పట్టుకుంటే మనకి లింక్ బాగా సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు కానాలోని వివాహం మరియు గొర్రెపిల్ల వివాహమునకు ఒక లింక్ ఉంది. కానాలోని వివాహమునకు గొర్రెపిల్లగా వివాహం ఒకటి ఉంది. ఏంటది చూడండి, మొట్టమొదటి వివాహము. ఈ బైబిల్ అంతా కూడా ప్రారంభించబడింది ఎక్కడ? బైబిల్ ప్రారంభించబడింది వివాహముతో. ఆది కాండంలో 2వ అధ్యాయం 22వ వచనంలో 22 నుంచి 24 వరకు మొట్టమొదటి పెళ్లి అక్కడ జరిగింది. అప్పుడు ఎవరున్నారు? వధువు, వరుడు, దేవుడు, తృప్తమైనటువంటి దేవుడు. అంటే బైబిల్ ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? వివాహముతో ప్రారంభించబడింది. అక్కడ ఏమన్నా రాస్తుంది? ఆది కాండం 2వ అధ్యాయం 22 నుంచి చదవండి. తర్వాత అంటే సృష్టిని సృష్టించిన తర్వాత ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విరిచి తన స్త్రీని హత్తుకొనును, అప్పుడు వారు ఏక శరీరం అవుదురు. అంటే ఇది మొట్టమొదటి వివాహము. దేవుడి యొక్క ప్రణాళిక ఎలా ఉందంటే, స్త్రీ పురుషుడి యొక్క వివాహము ఆయన సంఘముతో వివాహంతో పోల్చాడు. అక్కడ మొదటి సంఘం ఏంటి? ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు కదా, అది సంఘము. దేవుడితో సహవాసం కోరాడు వారు. కాబట్టి ఈ వివాహ వ్యవస్థను మళ్ళా పాపము చెరిపివేసింది, ఆ సహవాసాన్ని దూరపరిచింది. కనుకనే చివరిలో మరలా ఆయన వివాహాన్ని ఎంచుకున్నాడు, మరలా మనందరూ కూడా కలపడానికి కోసం. చివరిలో ఏ వివాహం జరగబోతుంది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో ఏ వివాహం అది? గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. ఈ వివాహ మహోత్సవంలోకి మనందరం కూడా హాజరు కావాల్సింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. సర్వాధికారి ప్రభునకు ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చింది. ఆయన భార్య ఎవరు? చెప్పాలి. ఆయన భార్య ఎవరు? సంఘము అనగా మనందరం కూడా ఆయన భార్యము. మనందరం కూడా వధువులము. వధువు మనందరం కలిసి వధువు, ఆయన వరుడు. వరుడు ఎవరు ఇప్పుడు చెప్పండి? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల వరుడు, మనము వధువు. ఇప్పుడు ఏం జరగబోతుంది అక్కడ? కనుక తర్వాత ఆమె అంటే ఎవరు? వధువు, సంఘము. ఆమె ధరించుకున్నటకు ఆ పెళ్లి విందులోకి వెళ్ళాలంటే ఒక డ్రెస్ వేసుకోవాలి. పెళ్లి జరిగేటప్పుడు ఒక డ్రెస్ ఉంటుంది. ఒక వరుడు వేరే డ్రెస్ వేసుకుంటాడు, వధువు వేరే డ్రెస్ వేసుకుంటుంది. కాబట్టి ఆ డ్రెస్ వేసుకుంటేనే ఆమె వధువు అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు మనము కూడా పెళ్లి జరగబోతుంది కదా, మన వరుడైనటువంటి గొర్రెపిల్ల నుండి యేసుక్రీస్తుతో పెళ్లి జరగబోతుంది కదా. మరి ఆ జరిగేటువంటి పెళ్లిలో నువ్వు వధువుగా కనపడాలంటే నీకు ఒక వస్త్రం వేసుకోవాలి. ఆ వస్త్రం ఏంటి? నిర్మలమైన సన్నపు నారబట్ట ఆమెకి, అనగా ఇది రక్షణ వస్త్రము. హల్లెలూయా. ఎవరైతే రక్షించబడతారో వారందరికి కూడా ఈ బట్టలు వారికి ధరింపజేస్తారు. ఎవరెవరైతే ఈ బట్టలు వేసుకుంటారో, అనగా నీతి బాప్తిస్మం పొంది మారుమనసు అనుభవం నిమిత్తమై రక్షణ పొందుతారో వారందరికి కూడా మహిమ శరీరాల్లో ఏమొస్తుంది? ఆ బట్ట వేసుకోవడానికి వస్తుంది. అప్పుడు ఆ బట్ట వేసుకున్న అందరూ కూడా వధువులాగా కనబడతారు. ఆయన మనతో లోక కళ్యాణము జరగబోతుంది. హల్లెలూయా. ఇది ఫ్యూచర్ టెన్స్, ఇది భవిష్యత్తులో జరగాలి. గతంలో ఏం జరిగింది? మొట్టమొదటిగా స్త్రీ పురుషులు నిర్మించబడినప్పుడు ఆదామవల వివాహం జరిగింది. కానీ అది చెరగొట్టబడింది. చెరగొట్టబడింది కాబట్టి మనిషికి దేవుడికి మధ్యలో అగాధం ఏర్పడింది. కాబట్టి మరలా చివరి పెళ్లిలోకి మనందరం కూడా ఆయనతో మరలా వివాహం జరిగించబడాలంటే ఇక్కడ ఒక కార్యం జరగాలి. ఏంటి ఆ కార్యము? ఆ గొర్రె పిల్ల ఈ లోకానికి వచ్చి తనకై తను శిలువలోకి మరణం
చెందబడాలి, ఆయన యొక్క రక్తాన్ని చిందించాలి, శిలువలో ఆయన మరణించాలి. కాబట్టి భూలోకంలో ఈ కార్యం జరిగించడానికి కోసమే ఆయన వివాహాన్ని ఎంచుకున్నాడు. అందుకే ఈ సూచన ఏం చూపిస్తుంది? సూచక్రియ అంటే ఏంటన్నా ఒక దాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఈ సూచక్రియ ఎక్కడ చూపిస్తుంది? వెరీ ఇట్ ఈస్ పాయింటింగ్, ఇట్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ ది లేటర్ డేస్. వివాహము ఎవరిది? గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవాలు ఇంకా రాబోతున్న కాలంలో జరుగుతుంది కదా. రక్షించబడిన వాళ్ళు అందరూ కూడా ఎత్తి పైకి వెళ్ళిపోయినప్పుడు రక్షణ పొందిన వారందరూ కూడా విడగొట్టబడతారు. మనందరం కూడా ఎక్కడికి వెళ్తాము? మధ్యాకాశంలోకి వెళ్తాం. మధ్యాకాశంలో పెళ్లి విందు ఉంటుంది. ఎవరి పెళ్లి జరుగుతుంది? 7 సంవత్సరాల పెళ్లి, 7 సంవత్సరాల వివాహ మహోత్సవాలు. అది ఎవరికి? గొర్రెపిల్ల యేసుకు ఎత్తబడినటువంటి సంఘానికి జరుగుద్ది. హల్లెలూయా. ఆ ప్రక్రియను లేకపోతే ఆ యొక్క క్రియను చూపించడానికి, ఆ యొక్క సందర్భాన్ని ఈ యొక్క కార్యము సూచిస్తుంది. అందుకనే దేవుడు వివాహాన్ని ఎంచుకున్నాడు. ఇది పాయింట్. దేవుడు ఆ వివాహాన్ని ఎంచుకొని అక్కడ చూపిస్తున్నాడు. కనుక వెడ్డింగ్ పాయింట్స్ టు ది అబండెన్స్ అండ్ బ్లెస్సింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద రిలేషన్షిప్ విత్ మెస్సియా యెషువా. ఈ యొక్క వివాహం ఏం చూపిస్తుందంటే ఒక సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదాన్ని మనకు చూపిస్తుంది. అది ఎక్కడికి దారి చూపిస్తుందంటే మెస్సియాతో మనందరం కూడా మమేకం అవడం ద్వారా, మెస్సియాతో మనకున్నటువంటి బాంధవ్యం ఏర్పడడం ద్వారా, ఈ గొర్రె పిల్ల యొక్క వివాహ మహోత్సవంలో మనందరూ కూడా పాలు పంపులు పొంది వధువు సంఘంగా ఉండడం వల్ల, ఆ బాంధవ్యం వల్ల మన గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం కలగబోతుంది అని చూపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నీ యొక్క జీవితం ఆశీర్వదించబడాలన్నా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు చూడండి. అక్కడ రాతి బాణాలు నింపబడిన తర్వాత అసలు ద్రాక్షరసం అయిపోవట్లేదంట. పోస్తున్నారు కానీ నింపింది 6 బాణలు అయినా సరే సమృద్ధి అయినటువంటి ద్రాక్షరసం అక్కడ ఉంది. ఎందుకుంది అంటే అది సూచన. ఏంటి ఆ సూచన? నీవు కూడా నేను కూడా గొర్రె పిల్లలైనటువంటి మెస్సియాతో ఆ యొక్క రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే, ఆ యొక్క బాంధవ్యాన్ని మనం కలిగి ఉండగలిగితే, ఆ యొక్క రిలేషన్ ని మనం కలిగి ఉండగలిగితే మనకు కూడా సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదము గొర్రె పిల్ల దగ్గర కలుగుతుంది అనేటువంటి గొప్ప సత్యము మనం నేర్చుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీనిలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ మెస్సియా. మెస్సియాతో మనకు ఒక సంబంధ బాంధవ్యం ఉంది. మర్చిపోతుంది ఎవరు కూడా. ఎలాంటి సంబంధ బాంధవ్యము? ఆయన వరుడు, మనం ఆయన పురుషుడు అయినను వధువే, స్త్రీ అయినను వధువే. కాబట్టి ఆయనే నన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తుంది. అంటే ఇది భౌతికంగా మనం ఆలోచించకూడదు. అంటే పెళ్లి చేసుకున్నారంటే ఇద్దరు కలిసిపోయిన తర్వాత పిల్లలు పుడతారు అది కాదు. అంటే ఇంటిమస్గా, దగ్గరగా ఆయన తనలో మొట్టమొదటి ఏమన్నాడు? ఒక భార్య భర్తను హత్తుకును వారు ఏక శరీరం అవుతారు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఆయన పెళ్లి చేసుకోవడం ద్వారా, లేకపోతే ఆయన సంఘాన్ని పెళ్లి చేసుకోవడం ద్వారా ఏమైపోతున్నాము? మమేకమైపోతున్నాం. మనం ఆయనలో కలిసిపోతున్నాం. ఇది గొప్ప ఆశ్చర్యం. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది? సంఘం ఎత్తబడిన తర్వాత. అయితే మీరు అడగచ్చు, ఇది ఎప్పుడో జరిగేది కదండి, మరి ఇప్పుడు నేను రక్షణ పొందాను కదా, ఇప్పుడు నాకేంటి? ఇప్పుడు నీకు నాకేంటంటే ఆయనలో బాంధవ్యం ఏర్పడింది కనుక, మనం ఆయనతో ప్రధానము చేయబడ్డాము కనుక మనకు సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదం, అనగా పొంగి పొరలేటువంటి ఆశీర్వాదము దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. అది ఎప్పుడు వస్తుంది అంటే ఆయనతో సంబంధం ఉన్నప్పుడు, ఆయనలో అట్టుకట్టుబడి ఉన్నప్పుడు, ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయనే నా వరుడు అని నమ్మిక ఉంచి రక్షణ పొందినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఇంకొక యాంగిల్లోకి వెళ్తాం. మొట్టమొదటిది మనం పూర్తి చేస్తాం. 1 సూచక్రియ, 2 ఇది దేవుడి దగ్గర నుంచి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి కోసం మనం మెస్సియా నందు ఏం చేయాలా? ఒక బాంధవ్యాన్ని గుర్తు చేస్తాం. మీరు నమ్మినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనందరం కూడా ఏంటి? ఒకవేళ నువ్వు నమ్మి రక్షణ పొంది నువ్వు ఒక రక్షణ వస్త్రం ధరిస్తే నువ్వు ఎవరివి? ఆయన వరుడు, నువ్వు వధువువి. కాబట్టి నువ్వు ఆయనలో మమేకం అయిపోతావు. ఇప్పుడు ఏం జరిగింది? కేవలం ప్రదానం చేయబడింది, కానీ పెళ్లి మాత్రం మధ్యాకాశం జరిగిపోతుంది. ప్రదానం చేయబడిన తర్వాత వెంటనే ఆయనకున్న ఆస్తులన్నీ కూడా వస్తాయి. ఎలా వస్తాయంటే యూదుల యొక్క వివాహ చరిత్ర ఒక్కసారి మనం చూడాలి. అది చూడు, మీకు
మెల్లిగా యూదుల యొక్క వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ట్రెడిషన్, వాళ్ళ పెళ్లిళ్ళు ఎలా చేసుకుంటారు. మన పెళ్లిళ్ళు కూడా వాళ్ళ పెళ్లితో దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే మనకి కూడా 3-4 రోజుల పాటు జరుగుతుంది కదా పెళ్లి. సహజంగా పెళ్లికి ముందు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, చాలా కార్యక్రమాలు ఉంటాయి, మధ్యలో మళ్ళీ పెళ్లి తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి మన భారతదేశ సంస్కృతి ప్రకారంగా. లేకపోతే తెలుగు ఆచారం ప్రకారం. అలాగే యూదులో కూడా ఆచారం. అదే ఇంగ్లీష్ లో, యూరోప్ లో అలా ఉండవు. ఇద్దరు కలుస్తారో వెళ్ళిపోతారో, ఏదో రెస్టారెంట్ లో, ఏ బార్లోనో, ఏ సన్సెట్ లోనో, ఏ చర్చ్ లో వెళ్తారో, ఇంగ్లీష్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అయిపోయింది. బిర్యానీ కూడా తినరు, వచ్చేస్తారు. నువ్వు నాకు తిండి పెట్టలేదా, నా బిర్యానీ అవన్నీ ఏమి ఉండవు. వస్తారా అసలు మీ ఇద్దరు ప్రేమించుకున్నా మేము పెళ్లి చేసుకుంటాం, వస్తాం రా, లేకపోతే మానే, అది కూడా అంటారు. కాబట్టి యూదులు అన్నప్పుడు అలా కాదు. ఎందుకంటే వారికి వివాహ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యం, ప్రశస్తం. కాబట్టి వారు ఎలా చేసుకునేవారంటే ఖచ్చితంగా ఇక్కడ గమనించాలి. ఇప్పుడు మీకు నేను ఏం బోధిస్తున్నానంటే యూదుల యొక్క వివాహ వేడుక గురించి చెప్తున్నాను. ఇప్పుడు మొదటి వచనం చూడండి, 2వ అధ్యాయం మొదటి వచనం. నేను ఇందాక చెప్పినప్పుడు 3 పాయింట్లు చెప్పాను కదా. ఒకటి సూచన క్రియ గురించి చెప్పబోతున్నాం, కాతుపానాల గురించి ధ్యానం చేస్తాం. ఇంకోటి మూడవది. ఇప్పుడు 3వ దినం అంటే ఏంటి, వై 3వ దినము అన్నది ఆలోచన చేయండి. ఓకే, 3వ దినము యూదులు అనేటువంటి వారు నమ్మేటువంటి సిద్ధాంతం ఏంటంటే 3వ దినమందు డబల్ బ్లెస్సింగ్ ఉంటది. వారు నమ్మేది ఏంటంటే 3వ దినమందు రెట్టింపు ఆశీర్వాదం ఉంటది. ఏంటంటే ఇది ఎట్లా వచ్చింది, ఈ కథ ఏంటి అంటే చెప్తాను. అందరూ ఇప్పుడు అక్కడ ఉన్నా కదా, నేను ఇది చెప్తా, అన్ని వివరించి చెప్తా, ఇబ్బంది లేదు. కాకపోతే ప్రస్తుతానికి నువ్వు గుర్తుపెట్టుకుని ఏంటంటే వాళ్ళకి 3 మనకు ఉంటాయి కదా కొన్ని, వాళ్ళకి కాదులే, వాళ్ళకి ఈ రోజున ఇది, ఆ రోజునది, ఆ రోజున ఇది, చూసుకోవాలి. ఏసు రక్తాలు ఇవన్నీ కూడా స్లో వేయబడి కొట్టివేయబడ్డాయి. అవి మనం పాటించం. కాకపోతే యూదులు అనేటువంటి వారు ఇంకా ఏసు మెస్సీగా నమ్మలేదు కదా. వారు నమ్మకాన్ని బట్టి వారు 3వ దినాన్ని శాస్త్రంగా ఎంచుకున్నారు. 3వ దినంలో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఏంటంటే డబుల్ బ్లెస్సింగ్. ఏంటది అంటే రెట్టింపు ఆశీర్వాదం వారికి వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది వారికంటే, ఒకసారి యూదుల యొక్క వివాహ వేడుక యొక్క ఆ సందర్భానికి వెళ్తే 3 దశలుగా జరుగుతుంది. ఎన్ని దశలు? మొదటి దశను ఏమంటారంటే షిద్దుఖీం అంటారు. షిద్దుఖీం అంటే అర్థం ఏంటంటే ఒక వరుడు ఒక వధువుని ఇద్దరిని కూడా పెళ్లి చూపుల్లో మాట్లాడుకొని, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకొని, ఇప్పుడు ఈయనకు వధువు అవ్వబోతుంది అని నిశ్చితార్థం చేసుకుంటారే. నిశ్చితార్థం అంటే మన వాళ్ళంటే వెళ్ళి వాళ్ళ ఇంటి వచ్చి ఒక కామన్ పాయింట్ దగ్గర కూర్చొని, ఓకే మీ ఇద్దరు ఓకేనండి, మీరు ఇద్దరికి కూడా పెళ్లి చేద్దామని డేట్ ఫిక్స్ చేసుకుంటారు కదా, నిశ్చితార్థం అంటాం. దాన్ని వాళ్ళు ఏమంటారు షిద్దుఖీం అంటారు. ఆ రోజు ఏం చేస్తారు, ప్రధానం బెట్రోతల్ ఎంగేజ్మెంట్ ప్రధానం ఎప్పుడు చేసుకోవాలని డేట్ డిసైడ్ చేస్తారు. ఈ ప్రధానం అనేది చాలా పెద్దది, ఇది ఒక లీగల్. ఇక్కడ ఏమవుతుంది, మన దగ్గర ప్రధానం చేయబడ్డా ఒకవేళ అప్పుడు మాట కలిసి వచ్చి ఏదన్నా కూడా అవసరం లేదు. కానీ పెళ్లి అయిన తర్వాత వెళ్ళిపోవాలంటే మాత్రం, కానీ అక్కడ బెట్రోతల్ అంటే ప్రధానము మాత్రం చాలా ప్రాముఖ్యం. ఒక్కసారి ప్రధానం చేయబడిందంటే ఇక అది లీగల్లీ బౌండ్ అయిపోతుంది. చట్టరీతిగా వారిద్దరు భార్య భర్తలుగా పిలువబడతారు, ఇంకా పెళ్లి కాకపోయినా. అందుకనే మరియా యోసేపులకి ఏమైంది, వారికి ప్రధానము చేయబడింది కానీ అందుకే రహస్యమందు ఆమెను విడనాడాలని యోసేపు యోచించినప్పటికి కూడా ఆ విఫల ప్రయత్నాలన్నీ కూడా విఫలంగా మిగిలిపోయి అవి జరగలేదు. ఎందుకంటే అది రక్షణ ప్రణాళికలో భాగంగా ఉంది కనుక. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. 2వ దశ ఏంటంటే ఎరుసిన్ అంటారు. ఎరుసిన్ అంటే ఏంటంటే ఇది శుద్ధీకరణ. అంటే వాళ్ళిద్దరికి కూడా పెళ్లిలాగా చేసేస్తారు, ప్రమాణం చేస్తారు, కానీ ఇద్దరిని కూడా వేరుగా 1 సంవత్సరం పాటు ఇద్దరు వేరుగా అవుతారు. నువ్వు మాట్లాడకూడదు, చూడకూడదు. కనీసం ఒకవేళ పెళ్లిలో కలుసుకుంటుందన్నా సరే ఆమె ఇంట్లో ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. ఇప్పుడులాగా ఫోన్లు, వీడియో కాల్లు, వీడియో చాట్లు లేవు. ఇప్పుడు అన్ని కూడా ప్రీ వెడ్డింగ్ షూట్లు అంటున్నారు. పెళ్లికి ముందే అన్ని దిగేస్తారు విచిత్రంగా. మాయలోకం వచ్చేసి అందరూ కూడా దరిద్రం తయారైపోయింది. దేవుడి మహిమ కలుగుడుగా. కాకపోతే అప్పుడు మాత్రం అలాగా లేదు. కాకపోతే వారు అలాగా కలవకూడదు. మరి ఏం చేయాలి, అక్కడ కలవకూడదు. కనుక వాళ్ళు దూరం పెట్టేస్తున్నారు. ఆ టైంలో వారు శుద్ధీకరించుకోవాలి తమ్ము తామును వివాహం కోసం. పరిశుద్ధ, ఏ పాపము చేయకూడదు, ఏ దోషము. ఎందుకంటే వివాహం అంటే చాలా పవిత్రమైనది. మనం కూడా అంటాం పవిత్రమైన వివాహం.
అది ఎవరు చేయకూడదు, పవిత్రం. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి వ్యవస్థ. కాబట్టి అలా పవిత్రంగా ఉన్న తర్వాత అప్పుడు వస్తుంది ఏంటంటే నిషుహీన్, అంటే అప్పుడు పెళ్లి, అప్పుడు పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ద ట్రెడిషన్ థర్డ్ డే, వారంలో 3వ రోజు ఏంటని చెప్పండి. ఒకవేళ సండే ఫస్ట్ డే అయితే 3వ రోజు మంగళవారం. మీరు ఇజ్రాయెల్ దేశానికి మంగళవారం వెళ్తే పొలోమని కూడా పెళ్లి జరుగుతాయి. అంటే నిషువిన్ ఎప్పుడు జరుగుతుంది? ఖచ్చితంగా మంగళవారం రోజు ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకు మంగళవారం ఏర్పాటు చేసుకుంటారంటే వారి నమ్మకం ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన 3వ రోజు ఏం చేశాడు? భూమిని ఆకాశం సృజించి వాటి మీద అంతా కూడా వెజిటేషన్ పెట్టాడు. వృక్ష ఫలాలు, భూమి తన మొలకలు వచ్చింది కదా. 3వ రోజున ఆయన 2 సార్లు ఇది మంచిది ఇది మంచిది అని అన్నాడు. చూడండి ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి ఇది మంచిది అని అన్నాడు, 12వ వచనంలో ఇది మంచిది అని అన్నాడు. అంటే 2 సార్లు 3వ దినమందు మంచిది మంచిది అన్నాడు. ఇంకెప్పుడు కూడా 2 సార్లు మంచిది అనలే. 2 సార్లు మంచిదని ఏ రోజు 6 రోజుల క్రియేషన్ కదా, 6 రోజులు సృష్టించాడు కదా. ఈ 6 రోజుల్లో కూడా అన్ని రోజులు చేసి ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అన్నాడు. కానీ 3వ రోజు మాత్రం 2 సార్లు మంచిది అన్నాడు. చూడండి ఒకసారి 10వ వచనం కావండి. భూమి అని ఇది మంచిదని, ఇది 3వ రోజు. ఓకే, ఆ తర్వాత అది ఆయన అదే రోజున భూమి ఏం చేసింది? భూమి వేరవగానే భూమి స్టార్టెడ్ గివింగ్ ఇట్స్ వెజిటేషన్. అది తన మొలకలు ఇచ్చేస్తుంటే ఆ మొలకలు చూసి కూడా ఏమన్నాడు ఆయన? ఇది మంచిది అని అన్నాడు. అంటే 3వ రోజు అని ఎన్నిసార్లు మంచిది అని అన్నాడు? 2 సార్లు మంచిది అన్నారు. కాబట్టి యూదులకు నమ్మకం ఏంటి? మంగళవారం రోజు అనగా 3వ దినమున్న కనుక ఏదైనా కార్యము చేస్తే అది డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ వస్తుంది అనుకొని 3వ దినాన్ని చేశాడు కనుక, వాళ్ళు పెళ్లి పెట్టుకున్నారు కనుక దేవుడు ఆ రోజు ఆ యొక్క వర్తమానాన్ని నెరవేర్పు కోసము రెట్టింపు ఆశీర్వాదాలను దయచేశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఈ నాంతరి వారిని గౌరవించాడు, దేవుడు వారిని చూశాడు. కాబట్టి డబుల్ పోర్షన్, 2 ఆశీర్వాదం ఎందుకు వచ్చిందంటే ఇది ఫలభరితానికి ఆశీర్వాదం. కాబట్టి దేవుడు ఈ లోకంలో పరిచయం ప్రారంభించింది ఏమి సూచిస్తుంది? ఇది మనందరినీ కూడా రెట్టింపుగా ఆశీర్వదించాలని ఆయన కోరుతున్నాడు కనుక 3వ దినాన్ని ఎంచుకున్నాడు. ఆ 3వ దినాన వివాహాన్ని ఆయన ఎంచుకున్నాడు. అంటే 3వ దినం అనగా డబల్ పోర్షన్, వివాహం అనగా కుటుంబాన్ని ఆయన బహుగా ఆశీర్వదించాలనేటువంటి రక్షణ ప్రణాళిక భాగమే ఆశీర్వాదము. హల్లెలూయా. అది కూడా మామూలు ఆశీర్వాదం కాదు. ఎలాంటి ఆశీర్వాదము? గొప్ప ఆశీర్వాదము. ఇప్పుడు వారికేనండి మనకు కాదా అని అనవచ్చు. వారికైనా ఆశీర్వాదం మనకి ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక చిన్న చెప్తున్నాను. దేవుడు ఏం చేశాడు? నీటిని ద్రాక్షరసముగా మార్చాడు. ఇప్పుడు ఇది చాలా మంది అద్భుతంగా చూస్తున్నారు కదా. ఒక్కసారి బ్యాక్ కింద రివర్స్ గా, ఇప్పుడు ద్రాక్షరసం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలండి? ద్రాక్ష నుంచి వస్తుంది. ద్రాక్ష పళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ద్రాక్ష చెట్టు నుంచి వస్తుంది. ద్రాక్ష చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? ద్రాక్ష తోట భూమిలో నుంచి వస్తుంది. భూమిలో నుండి ద్రాక్ష చెట్టు రావాలంటే ఏం చేయాలా? భూమిలో ఏ విత్తనం చెప్పాలి? ద్రాక్ష విత్తనం. ద్రాక్ష విత్తనంలో ద్రాక్ష రసం ఉందా? లేదు. కానీ విత్తనం మొలకెత్తాలంటే ఏం పోస్తాడు రైతు? చెప్పాలండి, నీళ్లు పోస్తాడు. ఆ పక్కన ఇంకొక తోట వేసాడు. ఏంటో తోట? ఆరెంజ్ తోట. అక్కడ ఏ విత్తనాలు వేసాడు? నారింజ విత్తనం వేసాడు. అదే భూమిలో ఎరువులు వేసాడా? అక్కడ ఎరువు సేమ్ ఎరువులే కదా. చెప్పాలి, అక్కడ ఎరువులు ఇక్కడ నీళ్లు. ఇప్పుడు ఇందులో ద్రాక్ష రసం కావాలి కాబట్టి ద్రాక్ష రసం పోస్తాడా? ఇందులో ఆరెంజ్ జ్యూస్ కావాలి కాబట్టి ఆరెంజ్ రసం పోస్తున్నాడా? చెప్పాలి, ఏం చేస్తున్నాడు? నేల సేమ్, ఎరువులు సేమ్, వాటర్ సేమ్. అది మొలకెత్తగా అందులోకి ఏమొస్తుంది? ద్రాక్ష తోట, ద్రాక్ష విత్తనం అయితే ద్రాక్ష రసం వస్తుంది. ఇప్పుడు అద్భుతం ఎప్పుడుంది చెప్పండి? ఎక్కడుంది అద్భుతం? అద్భుతం ఎక్కడుంది?
నీరు పోసినప్పుడు విత్తనములో ఉన్నప్పుడే విత్తనంలోని అద్భుతము జరిగింది. హల్లెలూయా. ఆ అద్భుతము ఆ రోజు అక్కడ ఆవిష్కరించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను మీకంటే, అద్భుతము ఆ రోజు జరిగింది కాదు. దాంట్లో ఆంతర్యం ఏంటంటే, ఇది యూదులకేనా మనకెట్లాగా అని అనుకుంటున్నాం కదా. అద్భుతం జరగాలంటే ఆంతర్యం ఎక్కడుందని నేర్చుకుంటున్నాం చెప్పాలి. అద్భుతం జరిగింది అని అంటే ఆంతర్యం ఎక్కడుంది? విత్తనంలోనే అద్భుతం ఉంది. ఆ విత్తనం ద్రాక్ష రసం కాబట్టి, ద్రాక్ష చెట్టుది కాబట్టి, ద్రాక్ష ఆ నీళ్లు తీసుకొని అది ఏం చేస్తుంది? ద్రాక్ష పండుగ ఇస్తుంది. ఇదేం చేస్తుంది? అవే నీళ్లు తీసుకొని నారింజ పండుగ అయిపోయి అందులో ఇది ఇస్తుంది కదా. అలాగే విత్తనం ఇంపార్టెంట్. ఇప్పుడు యూదుల వారికి విత్తనం ఎవరు? అబ్రహాము సంతానంలో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు మనం ఎట్లా అబ్రహాము సంతానం అవుతాం? యేసు క్రీస్తు వారు మన యొక్క పరమ విత్తనం కనుక ఆయన ఎంతో నమ్మిక ఉంచిన వారు ఎవరైనా సరే, వారు ఏ నీళ్ళైనా, ఏ నేలైనా, ఏ ప్రాంతమైన వారు, ఏ రంగైన వారు, ఏ భాష మాట్లాడినా సరే, వారిలో ఫలము రావాలంటే, అభివృద్ధి రావాలంటే అది యేసైనటువంటి విత్తనం వారిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రెండింతల అభిషేకం వారికి వస్తుంది, ఆశీర్వాదం వారికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబండెన్స్ ఆఫ్ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ ద సీడ్. అబండెన్స్, సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? విత్తనంలో నుండి వస్తుంది. ఆ రోజు యూదులకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఆ విత్తనంలో నుండి 12 గోత్రాలు వచ్చాయి. కాబట్టి ఈ రోజు కూడా సస్యశ్యామలంగా ఆశీర్వాదంగా ఉన్నారు. ఇప్పుడు మనమందరం కూడా ఆశీర్వదించబడగలుగుతామా? అయితే ఎక్కడో కాదు, ఇక్కడ ఆశీర్వదించే స్కోప్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకు? ఆయన ఆ రోజు నీటిని ద్రాక్షరసంగా మార్చడంటే అర్థం ఏంటంటే, ఆయన మొక్కలో లేకపోతే విత్తనంలో ఎలాగైతే ద్రాక్ష పండును మార్చగలిగేటువంటి శక్తిని పెట్టాడో, మనలో యేసు అనేటువంటి విత్తనం నాటబడినప్పుడు అభివృద్ధి, ఆశీర్వాదం అనేటువంటి మొలకలు ఖచ్చితంగా వస్తాయి. ఆయన నమ్మిక ఉంటే మనం కూడా ఖచ్చితంగా దీవించబడతాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అందులోని ఆంతర్యము. అయితే ఈ విత్తనం మనలోకి ఎప్పుడు పడుతుంది అంటే కలయిక ద్వారా. చాలా మంది భార్యాభర్తలు ఉన్నారు, పిల్లలు కలగాలంటే కలయిక ద్వారా కదా. అలాగే ఇప్పుడు మనం ఏమైపోయాము? యేసుక్రీస్తులో మమేకం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనలో ఏం ఫలిస్తుంది చెప్పండి? ఆయనలో ఏ విత్తనం ఉందో ఫలించాలా లేదా? బై డిఫాల్ట్ ఫలించాలి. ఎలాంటి ఫలము? అలనాడు వాళ్ళు ఎలాంటి సమృద్ధి అయినటువంటి అబ్రహాముకి దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆశీర్వాదం, నీకు సంతానం ఎంతమందిని ఇస్తా ఉన్నాడు? ఆకాశం వైపు నక్షత్రం లెక్కబెట్టు, అన్ని అంత మందిని ఇస్తాను, ఇసుక రెండు లెక్కబెట్టు అంతమందిని అన్నాడు. అప్పటికి అబ్రహాం గారు ఎంతమంది పిల్లలు? 0. కానీ అబ్రహాం అంతమంది వచ్చారా లేదా? ఈ రోజుకి అంతమంది ఉందా లేదా? ఇప్పుడు మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ అబ్రహాము దగ్గర ఉన్నటువంటి వాగ్దానము, అబ్రహాము దగ్గర ఉన్నటువంటి విత్తనము, యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు చనిపోవడం ద్వారా మనకు ఉన్నది కనుక ఆయన మనం మమేకమయ్యాం కాబట్టి అబ్రహాము కంటే గొప్ప ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాము. హల్లెలూయా. ఇది ఆంతర్యము. దేవుడి యొక్క ఆంతర్యమును దీవించును గాక. హల్లెలూయా. కాబట్టి 3 విషయాలు ఇక్కడ మనం నేర్చుకున్నాం. ద సైన్, సూచక్రియ ఏమి సూచిస్తుంది? మొట్టమొదటిది ద సైన్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇది ఏం చూపిస్తుందంటే, ఇది దేవుడు ఆయనలో కలిసిన వారికి, ఆయనలో మమేకమైన వారికి, ఆయనలో పాలు పంపులు పొందిన వారికి, ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకున్న వారికి దేవుడు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని. రెండవది, ఎలాంటి ఆశీర్వాదం వాళ్ళకి కలుగుతుంది? సమృద్ధి అనేటువంటి మామూలు ఆశీర్వాదాలు కాదండి. యేసు ప్రభువును నమ్ముకున్న వారికి మామూలు ఆశీర్వాదాలు కాదు, కానీ సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదం, అటు భౌతికంగాను ఇటు ఆధ్యాత్మికంగా భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగుతాయి. మూడవది, ఇది మాత్రమే కాదు, చివరిగా చెప్పేసి చేస్తాను, రూపాంతరపరచబడతారు. చూడండి, నీరు, ద్రాక్షరసం పైపు చూస్తే ద్రవ పదార్థాలే, దే ఆర్ ఓన్లీ లిక్విడ్స్. కానీ దీని యొక్క సాంద్రత వేరు, ద్రాక్షరసం సాంద్రత వేరు, టేస్ట్ వేరు, కలర్ వేరు, అన్ని వేరు. కాబట్టి మనము కూడా మార్చబడతాము, మనం కూడా ఆయనలో ఏమైపోతాము? ఇప్పుడు రాతి బాణాల దగ్గరకు వస్తున్నాం. ఇప్పుడు రాతి బాణాలు ఎందుకు నింపమన్నాడు అనేటువంటి పాయింట్ మేము క్యాచ్ చేయాలి. ఆ రోజు
రాత్రి పనులు ఎందుకు పెట్టేవారంటే యూదులైనటువంటి వారు అక్కడ శుద్ధీకరణ మాసం వారికి ఉంది. శుద్ధీకరణ మాసం అంటే ఏంటంటే పస్కాకి ముందు రోజు, ముందు ఒక నెల ముందు రోజు లేకపోతే వారం ముందు రోజు, పస్కా పండుగ రోజు మనకు ఒక ఆచారం ఏంటంటే లోపలికి వచ్చిన బయటికి వెళ్ళిన కాళ్ళు కడుక్కొని రావాలి. అలాగా మనకు కూడా ఊర్లలో ఇప్పుడు కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి. గేటుకి గుమ్మ లేకపోతే మన యొక్క ప్రథమ ద్వారానికి మధ్యలో వాకిలు ఉంటుంది. ఆ మధ్యలో రావడానికి కోసం అక్కడ గంగాలం పెడతారు కదా. మా ఇంట్లో మా ఇంట్లో ఉండేది మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర. అక్కడ ఏం చేస్తారు, పెద్ద డ్రమ్ లాంటివి లేకపోతే తొట్టి లాంటివి పెడతారు. అందులో నీళ్ళు ఉంటాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలా, ఫస్ట్ కాళ్ళు కడుక్కొని లోనికి రావాలి. అది మంచి పద్ధతి, అది శుద్ధీకరణ. కానీ వీళ్ళు ఎలా చేసేవారంటే దాన్ని ఒక ఆచారంగా చేసేవారు. అంటే ఎక్కడ ఏం జరుగుతుంది చెప్పాలి. ఆ సందర్భం ఏంటి, పెళ్లి జరుగుతుంది. ఏమంటే ఇప్పుడు పెళ్లి జరుగుతున్నప్పుడు అందరూ మంచి డ్రెస్ వేసుకుంటారు, షూలు వేసుకుంటారు కదా. ఇప్పుడు డ్రెస్ అక్కడ వెళ్ళినప్పుడు కాలు కడుక్కొని లోపల రాని ఫంక్షన్ వల్ల నేను అంటే ఎలా ఉంటుంది, మీరు అప్పటికే మంచి బట్టలు చీరలు కట్టుకొచ్చి హై హీల్స్ చేసుకున్నారు. గొప్ప తీసి హీల్ పోయిందా మీ హీరా అందులోకి. మాలాంటి వాడికి ఏంటంటే ఈ ప్యాంటు అది ఉంటేనే, షూస్ ఉంటేనే ఉంటుంది, ప్యాంట్ పికారుగా ఉంటుంది. షూస్ తీసేస్తే ఎవరికి వచ్చిన బాధ ఆడది. కానీ ఇప్పుడు ఏమన్నాడు, సందర్భం పెళ్ళైనా సరే ఆచారం మాత్రం పాటించాలి అని చెప్పేసి అలా ఏం పెట్టారు అక్కడ, పెళ్లి జరుగుతుంది కదా, ఇక్కడ ఎందుకు శుద్ధీకరణ, ఇంటికి వెళ్ళి కడుక్కుంటాం, మరి ఇంటి దగ్గర కడుక్కొని వచ్చామంటే ఆచారమే, సెంటిమెంటే, మీటింగే. ఇది వచ్చింది అంటే ఆచారానికి వారు ఎంతో పెద్ద గడి చేస్తున్నారు. దేవుడు అనేటువంటి వాడు ఎందుకు వచ్చాడంటే, ఇప్పుడు ఆచారం ఒకవైపు, అవసరత ఒకవైపు. ఇక్కడ ఆచారం ఉంది, అవసరత ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ ఆచారము కంటే ఆయనకి ఇంపార్టెంట్ ఏంటి, నీ అవసరత. కాబట్టి ఈ ఆచారం కాదురా బాబు, దాన్ని నేను మార్చేస్తానని చెప్పేసి ఆ రాతి బండలను ఖాళీ చేసి అవి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ. లేకపోతే ఆ అవసరతను ఎక్కడ తీర్చాడో తెలుసా, అవసరతను ఎక్కడ తీర్చాడంటే వాళ్ళ ఆచారాలు పక్కన తోడేసి అందులో నుంచే వాళ్ళ అవసరతను. దీనివల్ల మనం ఏం నేర్చుకుంటున్నాము, ఆచార సంబంధమైనటువంటి భక్తి ఉంటే నీకు అవసరత కొరత వస్తుంది. నీకు అవసరత కొరత తీర్చబడాలంటే ఆచారాన్ని. అందుకనే సబ్బాతు రోజు అని గుడ్డివాడు బాగు చేస్తున్నందుకు అని తిట్టారండి. ఏమన్నా అప్పుడు ఏసీ అన్నాడు, గుడ్డివాడు బాగుపడే గొప్ప విషయమా, సబ్బాతు రోజు వాడిని చూపొచ్చినందుకు గొప్ప విషయమా? సబ్బాతు రోజు ఎవరిని పని చేయకూడదు. అంటే అక్కడ గుడ్డివాడికి చూపొచ్చిందే కానీ అందరూ సంతోషపడుతుంటే లేదు సబ్బాతు రోజు చేయకూడదు, అది తప్పు, అది ఆచారం కాదు, మన ఆచారం అది కాదు. దేవుడు వచ్చింది ఎందుకు తెలుసా, వారు అంత మతనిష్ఠుల్లో కూరుకుపోయారు కనుక ఆచార నిష్ఠలో కూరుకుపోయి దాన్ని తొలగించడానికి కోసము దానిని రూపణ చేసి. ఇప్పుడు అది ఎక్కడ చూపిస్తుంది, ఇది ఎక్కడ చూపిస్తుంది, ఆచార సంబంధమైనటువంటి భక్తి చెయ్యకూడదు. చేస్తే అవసరతలు వస్తాయి. అవసరత తీరాలంటే ఆచారాన్ని పక్కన పెట్టి. కొంతమంది అడుగుతున్నారు, అయ్యా నేను ఎట్లా ఉపవాసం చేయాలి, అయ్యా 8 రోజులు ఉపవాసం చేయాలి, ఆ చికెన్ ఒక్కటి తిని మటన్ మానేయచ్చా, ఆ మటన్ ఒక్క పూట తినేసి 2 పూటలు మజ్జిగ తాగొచ్చా, ఇవన్నీ ఎందుకు అసలు చేయకు, 3 పూటలు నక్షంగా తిను. నీ కోసం దేవుడు బలిచ్చాడు అంటే బలయ్యాడు, నువ్వు పొందాల్సిన శ్రమ అంతా పొందేశాడు, నువ్వు పొందమంటున్నాడు ఆయన. నా ఎంత మీరు ఆనందించడు అంటున్నాడు. మరలా చెప్పును, మీరు ఎందుకు శ్రమ పెట్టుకుంటున్నారు, కొన్ని గుణంబడిగా చేసుకుంటున్నారు అనుకో, నీకు తోచింది చేసుకో. ఒకవేళ నిజంగా ఖచ్చితంగా కావాలంటే పదార్థాలు మళ్ళీపోయాడా, మనకి ఇచ్చేవాడు కదా. కానీ అవన్నీ అడగలా. కానీ నేను మాత్రం నేను ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా 40 రోజులు, వాళ్ళు చేస్తున్నారు నేను కూడా చేస్తా. నీకు చేత కాదురా బాబు, కాదు పరిస్థితి, వదిలే, మేము ఆచారం. అందుకని ఆచార సంబంధమైనటువంటి ఇట్ షుడ్ బి యువర్ రెవరెన్షియల్ యాటిట్యూడ్ ఆఫ్ వర్షిప్, బట్ షుడ్ నాట్ బి ఏ కంపల్షన్. అదొక ఆచార సంబంధంగా అయిపోకూడదు. అది చేస్తే నాకు మేలు వస్తుందేమో, అది చేస్తేనే నాకు ఇది అవుతుంది. నేను శుభ్రంగా తింటున్నాను, హ్యాపీగా. నేను ఎప్పుడైనా ఉన్నాను, నన్ను మొదటి నుంచి చూసిన వాళ్ళు ఎవరన్నా హ్యాపీగా తింటాను. ఎందుకంటే నా కోసం పెళ్లి కుమారుడు మీ వద్ద ఉన్నప్పుడు మీరు ఉపవాసము చేయకూడదు ఆయనే అన్నాడు. మీ వాళ్ళు ఉపవాసం చేయరా, చేయరు. ఎందుకు? దేవుడు ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాడా లేదా దేవుడు? ఒకవేళ చేయాలనిపిస్తే చేసుకో. ఎలా చేయాలన్నది కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాసిపెట్టి ఉంది. మీరు చేస్తే పక్క వాడికి తెలిసినట్టుగా
చేయకూడదు. మంచిగా డ్రెస్ అయిపోయి దిగాలుగా ఇదంతా ఆరిపోయి ఇదంతా కొంతమంది కాటికి పెట్టుకోవడం మానేస్తారు. ఇది బాబాయ్ వాళ్ళు చూడడానికి ఇవే కొత్త రకంగా కనపడతారు అనుకుంటారు. అంతసేపు కాటికి పెట్టుకుని కనిపించే వాళ్ళు ఒక్కసారి తీసేస్తే దయ్యం పోతున్నా కనబడతారు నాకు. ఎందుకంటే నా ఫస్ట్ చూపు కళ్ళకే వెళ్తుంది. ఎందుకంటే డాక్టర్ కదా అటే వెళ్తుంది. ఇదే తేడా ఉన్నాడేంటి, హెచ్బిఏ తగ్గింది అనుకుంటాను నేను, రక్తహీనత లోపం ఏమైనా వచ్చింది అనుకుంటా. తీరా చూస్తే మస్కారా పెట్టుకోలేదు రయ్య గారు అన్నాడు. ఎందుకండి మీ వాళ్ళు ఉపవాసం కదండి, అది పెట్టుకోలేదు. ఎప్పుడు పెట్టుకోండి ఏంటంటే పెట్టుకోండి అన్న తెలియదు కదండి, అది పెట్టుకోకపోతే తెలుస్తుంది కదా. ఎందుకంటే స్నానం చేయ కదా, స్నానం చేయము, మొహం కడగము, నీళ్ళు తాగము, ఎండిపోయి ఉన్నాడు. సున్నం కొట్టిన సమాధానాలు అలాంటి దేవుడు. కాబట్టి ఆచారం అక్కడ ఉంది కాబట్టి, అవసరత ఇంకో చోట ఉంది కాబట్టి దేవుడు ఏం ఎంచుకున్నాడు? అవసరతను తీర్చడానికి ఎంచుకున్నాడు కానీ ఆచారాన్ని పాటించడానికి ఎంచుకోలేదు. హల్లెలూయా. ఇది రాత బాణల యొక్క కాన్సెప్ట్. అర్థమైందా మీకు ఇప్పుడు? కాబట్టి చివరిలో నేను ఏం చెప్తున్నా అంటే, మొట్టమొదటి కార్యం మోషే గారు ఏం చేశారండి? మొట్టమొదటి కార్యం మోషే గారు ఏం చేశారు? మోషే గారు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటి? ఆయన నీటిని రక్తముగా మార్చాడు. అంటే ఏ నీరు అది? నైలు నది నీరు. ఐగుప్తు ప్రాంతంలో ఉన్న వారికి జీవనాధారం అది. నీళ్లు తాగాలంటే ఐగుప్తు నది నీళ్ళే, నైలు నది నీళ్ళే తాగాలి. ఆ నైలు నది కలుషితం అయిపోతే ఇక వారికి దాహం తీర్చబడి. అనగా మొదటి అద్భుతం ఏంటి? సూచక్రియ మోస చేసింది. త్రాగే నీరు, పనికొచ్చే నీరు పనికి రాకుండా మార్చాడు. ఇలా మాట్లాడుతుంది. పనికొచ్చేటువంటి నీరు ఆకలేస్తున్నారు, రోజు ఎక్కువైందా? ఏమండి సులేత గారు, ఈ రోజు ఓకేనా? ఊరికే అంటున్నారు, ఏమి అనుకోలేదు. ఇంకోటి చెప్పగా ఆపేలా ఇంకో మర్మం ఉంది ఇక్కడ. ఓకే, మోసే గారు ఏం చేశారు? మొట్టమొదటి అద్భుతం, ఆయన కర్ర నైల్ నది మీద పెట్టమంటే మంచిగా పారేటువంటి త్రాగే నీరు కాస్త ఏమైపోయింది? రక్తంగా. ఇప్పుడు ప్రజలు నీరు తాగడం ఏముండేది? నీరుందా? నీరు లేదు. నీరు లేకపోతే మంచి బతకగలుగుతాడా? అంటే త్రాగగలిసినటువంటి నీరు ఏమైపోయింది? త్రాగలేకుండా వ్యర్థం అయిపోయింది. ఇప్పుడు త్రాగలేని, ఇప్పుడు కాలు కడుక్కునేటువంటి నీళ్ళు ఎవరైనా తాగుతాడా? కాలు కడుక్కునే నీళ్ళు ఎవరైనా తాగుతాడా? ఇప్పుడు బాణల్లో పోస్తారండి. మీకు మాట చెప్పిన, వాటర్ స్టోరేజ్ కెన్ బి డన్ ఇన్ ఎనీవేస్. మీకు వాటర్ కావాలనుకోండి, ఇంట్లో వాటర్ తీసుకున్నాం అనుకో, బాత్రూంలో ఉన్న జగ్గులో నీకు వాటర్ తీసుకొచ్చాడు, ఏం చేస్తావు? జగ్గు బాత్రూమ్ దే, వాటర్ మాత్రం ఫిల్టర్ ఉంటుంది. బాత్రూమ్ లో ఒక డబ్బా, చెంబులునే ఉండాలండి బాబు. యూరోప్కి వెళ్ళిపోతే కష్టం, చెంబులు లేవు, వాటర్ లేవు, ఏం లేవు, ఈత వస్తుంది ఏమన్నా. ఓకే, ఏదైతే ఏమన్నది మాస్టర్ గారు వాటర్ తీసుకోండి అని అన్నా అనుకో, తీసుకుంటావా? వీళ్ళు ఒకటే కదా, పాత్ర వేరు. ఇప్పుడు ఆ నీరు తాగేదే, కానీ ఆ ఎందులో ఉన్నాయి? పాదలు కడుక్కునేటువంటి తొట్టిలో ఉన్నాయి, బాణల్లో ఉన్నాయి. అవి ప్రయోజనమా కదా? ప్రయోజనం కాని దాన్ని దేవుడు ఏమి చేశాడంటే మానవునికి ప్రయోజనకరముగా చేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? ప్రయోజనమైన దాన్ని తీసి నిష్ప్రయోజనం చేస్తే దాన్ని రివర్స్ గా ఇక్కడ యేసయ్య ఆయన ఏం చేస్తున్నాడు? నిష్ప్రయోజనమైనది, కలంకితమైనది, పరిశుద్ధత లేనివన్నిటిని కూడా మానవాళికి అనుకూలమైనది, పరిశుద్ధమైనదిగా ఆయన మార్చి వేస్తాడు. హల్లెలూయా. అది నిరుపయోగమైన, నువ్వు పనికిరాని వాడవైనా, నువ్వు ఎవడవైనా సరే యేసయ్య చేయి నిన్ను తాకితే, 2 కొరింథీ 5:17 మీరు అందరూ కూడా నేర్చుకుంటున్నారు. కంఠద వాక్యం తీయకండి దయచేసి. కంఠద వాక్యం వచ్చేస్తుంది మీకు. జపమ్మ నిర్మల కాగా ప్రాంతం ఇయ్యాలైనా కాగా ఎవడైనా క్రీస్తునందుగడలా వాడు నూతన సృష్టి, పాత వికటించను, పాత స్వభావం. అందులో ఒక రోజు ఏముండేదంటే ఆ యొక్క జబ్బు రసం ఉండేది. ఆ బాణంలో జబ్బు రసం పోసేవారంట. ఆ జబ్బు రసం తాగితే లోపల అన్ని కూడా క్రిములు చచ్చిపోతాయంట. కానీ ఇప్పుడు యేసయ్య ఇచ్చినటువంటి ద్రాక్ష రసము తాగితే నూతన జీవము వస్తుంది. అందులో ఉన్న క్రిములన్నీ పోయాయి, నూతన జీవం వస్తుంది. అంటే ఇప్పుడు ఏమర్థం అవుతుంది? యోహాను సువార్త 1:29 ఇదిగో ఆయన ఏమి తీసివేయడానికి వచ్చాడు? పాపమును తీసివేసి మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కనుకనే
అక్కడ ఆ అద్భుతము అలా జరిగింది. ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని అక్కడ మనం చూస్తున్నాం. కనుక ఆ అద్భుతము అక్కడ ఆ విధంగా జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాడు. చాలా లోతైనటువంటి విషయాలు. మరి మీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు కానీ ఇది పైపైన చెప్పేటువంటి సబ్జెక్ట్ కాదు. పైపైన చెప్పే సబ్జెక్ట్ ముందే విన్నాను, కానీ ఇప్పుడు లోతైనటువంటి మర్మాలు విన్నారు. రాతి బాణాలు ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడమ్మా? ఆచారము కాదు ముఖ్యము, మన అవసరతలకి ముఖ్యం. 3వ దినము ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకంటే ఆయన మనం డబ్బులుగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు కాబట్టి. నీటిని ద్రాక్షరసంకి ఎందుకు మార్చుకున్నాడు? నిష్ప్రయోజనమైన వాటిని ప్రయోజనకరంగా పెంచడానికి వస్తున్నాం. గొర్రె పిల్ల అంత శక్తివంతమైనటువంటి వాడు. నీ కొరకు నా కొరకు చనిపోయాడే గొర్రె పిల్ల. ఆయన ఎంత శక్తివంతుడు అంటే ఇవన్నీ చేయగలిగేటువంటి కార్యసిద్ధి కలిగించేటువంటి వాడు. కనుకనే ఇది మరలా ఎప్పుడు జరగలేదు. వీడి ద్రాక్షరసం ఇప్పుడు కొంతమంది తయారయ్యారు. వీడి ద్రాక్ష అవసరం లేదు. ఎందుకు? అది మాటి జరగాల్సింది కాదు. అది మెస్సయ్య రాకడకు జరగాల్సింది. ఆ సూచక్రియ జరిగిపోయింది. మరలా జరగాల్సిన అవసరం లేదు. కనుక ఇప్పుడు మనకి దేవుడు యేసులో సంబంధం ఉంది కనుక, గొర్రె పిల్లలో మనం ఏమైపోయాము? ఆయన వివాహ మహోత్సవంలో మనం వధువులుగా ఉన్నాం కనుక, ఆయనతో సంబంధం ఉంది కనుక మనకు ఆశీర్వాదం ఉంది, సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదం ఉంది. అనగా మన ఆచారం తొలగిపోయింది, అవసరం తీరిపోయింది. 3వది ట్రాన్స్ఫార్మ్ అయ్యాం, మన రూపాంతరం చెందాం. పాత స్వభావం అంతా గతించిపోయి సమస్తము నూతనము ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సభల వాక్యమైన నీవు నేను ఈ దేవుడిని మనము కొనియాడుతున్నాం కదా. ఇంత గొప్ప దేవుడు మనం కొనియాడుతున్నాం. మన ప్రతి అవసరం తీర్చడం రెడీగా ఉన్నాడు కనుక ఒకసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో కనిపిస్తాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ఉన్నతమైన ఘన నామాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ చక్కటి సాయంకాల సమయంలో తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ఇంకా దివ్య గ్రంథాన్ని బట్టి నీకు వందనాలు. మీరు కనుక మమ్మల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు తండ్రి నీకు స్తోత్రం. ఆశీర్వాదాలు కూడా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు మాకు కలిగజేస్తున్నారు. నీకు స్తోత్రం. అది మాత్రమే కాకుండా తండ్రి మమ్మల్ని మీరు రూపాంతరపరచబోతున్నారు. ఆయన నీలో ఉన్నవారు తండ్రి మేము రూపాంతరం చెందుతున్నాం తండ్రి. నీటిని ద్రాక్షరసం ఎలాగ రూపాంతరం చెందిందో ప్రభా, ఇదిగో మానవ స్వభావం అయినటువంటి మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఒక నూతన సృష్టిగా మార్చబడుతున్నాము. నీకు స్తోత్రం. అది నూతన సృష్టిని కలిగి మా యొక్క భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగింప చేయమని ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రతి బిడ్డ మీరు ఆశీర్వదించి దీవించి సాగనమ్మని తిరిగి రేపటి రోజున ప్రభా ఇంకొక మర్మంతో ఇంకొక ఆధ్యాత్మిక సత్యంతో అందరూ కూడా ఈ యొక్క సన్నిధిలో మేము ఆనందించి కృపను దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడింది గాక, రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేర్చబడింది గాక. వాళ్ళని ఆహారం మాకు దయచేయం. మళ్ళీ అపార్థం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థన క్షమించు, ఔషధిగా కీడు తప్పించు. ఇక్కడ రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము, దేవుని ఆశీర్వాదాలు సకల లోక సకల పరిశుద్ధులకు ఈ రోజు వాక్యం వినడానికి వచ్చినటువంటి సకల దేవుని కుమార్తె కుమారుడికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేవుడి కాపాడు కాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మళ్ళా రేపటి రోజున మనం కలిసి వచ్చేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. 2 minutes కూర్చోండి. 2 minutes. అబ్బో
Hold on.